దేవునామానికి మహిమ కలుగును గాక. మరొక సమయము దేవాది దేవుడు దయచేసినందుకు దేవాది దేవునికి నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూస్తున్న వారికి మీకును మీ కుటుంబానికి కూడా ప్రభు పేరిట శుభములు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి గల సమయంలో చిన్న వాక్యాన్ని మనం నేర్చుకోవాలన్న ప్రణాళికతో చిన్న వాక్యం అంటే ఎక్కువ సమయం కాకుండా సమానంగా ఒక అర్ధ గంట సేపు వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా యేసయ్య వందనాలు స్తోత్రాలు ప్రభువా, మీ కృప చేత నీ ప్రేమ చేత మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క సమయమును దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీవు పరిశుద్ధుడు గనక తండ్రి మేము కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము పరిశుద్ధులుగా జీవించుటకు కృప చూపించండి. నీ ప్రేమ చేత మమ్మల్ని తండ్రి ఆదరించండి, నడిపించండి. భయంకరమైన ఎండల్లో ప్రభా ప్రయాణాల్లోనూ తండ్రి యేసయ్య మేము చేస్తున్న పనిపాటుల్లో కూడా తోడై ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఈ కాపుదల దయచేయండి. ఇప్పుడు తండ్రి నీ వాక్యము ద్వారా తండ్రి కొన్ని వివరమైన మాటలు తండ్రి విలువైన సంగతులను తండ్రి మాకు తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆదరించండి, నడిపించండి, పోషించండి. నీ ప్రేమ చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా కొరకు నువ్వు తిరిగి రానాయి ఉన్నావు ప్రభా. నువ్వు వచ్చేంత వరకు మేము సిద్ధపాటు కలిగి ఉండటం సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి ప్రభు పేరిట వందనాలు తెలుసుకుంటున్నాను. ఎలా ఉన్నారని బాగున్నారు అందరూ కూడా. నేను కూడా మరి ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను కొన్ని విషయాలు ముందుగా తెలియజేయాలని అనుకుంటున్నాను. మన బిడ్డలను తండ్రి చిన్న బిడ్డలను కానీ కొంచెం ఆడుకునే బిడ్డలను కానీ ఎండలో అసలు తిరగనివ్వకండి. ఎందుకంటే చాలా గాల్పులుగా ఉన్నాయి. ఈ ఎండాకాలంలో మరి చాలా చోట్ల కొన్ని వీడియోలు కూడా కొన్ని గ్రూపుల్లో వస్తూ ఉన్నాయి. పిల్లలు తీసుకెళ్ళిపోయే వాళ్ళు పిల్లల్ని రాక్షసంగా ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో కూడా ఒక బిడ్డను పట్టుకుని నేలకేసి కొట్టేయడం, చంపేయడం కూడా ఇటువంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎక్కడో జరిగిందని మనం అనుకోకూడదు. మన పక్కన జరిగి ఉండొచ్చు, కానీ మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండి మన బిడ్డలను ఈ ఎండాకాల కాలంలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ కాలంలో మరి ఎండల గురించి కూడా స్థానిక సంఘ కాపురులు కూడా ఉదయమునే ఎక్కువనే ప్రార్థనలు పెట్టడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకి పని పాట ఏముంది అలాగే పెడతారులే అని అనుకోకండి. సహకరించండి. ప్రభు సన్నిధిలో వారానికి ఒకసారి గడిపేది మనం. ఆ వారం రోజుల్లో మనం ఉంటే గంట 2 గంటలు 3 గంటలు ఉంటాం, అంతమించి ఉండలేం కదా. ఆ మాత్రం టైం కూడా దేవునికి మనము కేటాయించకపోతే మన భక్తిని అలాగే మరి ఏం కాపాడుకోగలం మనం. అయితే దావీదు గారు కొన్ని విషయాలను మనతో మాట్లాడాలని అన్న విషయంలో నేను ఈరోజు ప్రిపేర్ అయి ఉన్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే యాసింగ్ కాలము బిడ్డలను అసలు బయటకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత మట్టుకి ఇళ్లలోనే ఉంచడానికి ప్రయత్నం చేయండి మంచిగా. ఎందుకంటే కాడ నుంచి వచ్చే జ్వరాలు అవి వస్తూ ఉంటాయి. మన కుటుంబాలని మన బిడ్డలను కూడా మనము కాపాడుకునే రీతిలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రభువులో కూడా మనము ఉండడానికి బలపడడానికి కొన్ని ప్రార్థనలు మనం కూడా దేవుని కోసము, మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసము, మన ప్రాంతం కోసము, మన చుట్టుపక్కల ఉన్న వారి కోసం కూడా మనం ప్రార్థనలు చేయాలి. ఈ ఎండల్లో చాలా భయంకరంగా ఉన్నాయి, మామూలుగా లేవు ఎండలు కూడా. మరి ఇటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక కుటుంబీకులుగా, ఒక స్నేహితులుగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ప్రభు పేరిట. అయితే వాక్యంలోనికి మనము వెళ్ళిపోతాం. దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మరి ప్రభు నేను గత రాత్రే చేయాలి వీడియో, కాకపోతే ఏంటంటే కొన్ని పరిస్థితులు బాగోక చేయలేకపోయాను. అయినా ఈరోజు వాయిదా వేయడం నాకు ఇష్టం లేక నేను మరి ఈరోజు వాక్యాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. సరే, దావీదు గారు రాసిన కీర్తనలు 26వ కీర్తన 1-2 చరణం. అంటే 26వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు కూడా చదివితే చాలా అర్థాలు కూడిన వాక్యం ఇది. చాలా
ప్రాముఖ్యమైన వాక్యమే. ఎందుకంటే ప్రతిది కూడా గ్రంథంలో రాయబడిన వాక్యాలన్నీ కూడా ప్రాముఖ్యమైనవి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క టైంలోనే మనం చదివేటప్పుడు ఒక్కొక్క వాక్యము మన హృదయానికి తాకుతూ ఉంటుంది. అయితే ఈ వాక్యాన్ని నేను గత వారం నుంచి కూడా జ్ఞానిస్తూ ఉన్నా. ఏంటి, ఈ అధ్యాయం అంతా కాదు, ఓన్లీ 2 చరణాలే. అంటే ఒకటి రెండు చరణాలే నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ప్రభువారు మరి చాలా రిఫరెన్స్లను చూపించాడు దేవుడు. అయితే కొన్ని రిఫరెన్స్లను మీకు చూపించి నేను ప్రభువులోనికి మనం ముందు సాగిపోతాం. అయితే 26వ కీర్తన ఒకసారి చదువుకుంటాం. ఫస్ట్ చరణం, రెండో చరణం చదువుతాం. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను అనేసి కీర్తనాకారుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అంటే యథార్థవంతుడనై నేను ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చు. అయితే కింద ఏమంటున్నాడంటే, ఏమీ సందేహపడకుండా, అంటే ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను. యథార్థవంతుడుగా ఉన్నాడు. ఎవరంటే దావీదు గారు. ఏమంటున్నాడంటే, యథార్థవంతముగా ఉండి కూడా యెహోవాను ఏమని వేడుకుంటాడంటే, నాకు తీర్పు తీర్చు. చూడండి, లోకంలో తీర్పు తీర్చే విధంలో మనము చాలా ఆలోచన కలిగి ఉంటాం. ఎందుకంటే ప్రభువారు మనకి కూడా రెండవ రాకడలో మనకి తీర్పు తీర్చే విధంలో మనం ఆలోచన చేస్తే మనం అనుకుంటూ ఉంటాం, ఏమనుకుంటామంటే యథార్థమైన ప్రవర్తన మనలో లేకపోయినా, మంచి నడవడికి మనలో లేకపోయినా, మంచి ఆలోచనలు మనలో లేకపోయినా మనం ఏమనుకుంటామంటే, నాకు నేనే నీతిమంతుడనని మనం అనుకుంటాం, నీకు నీవే నీతివంతుడు అని అనుకుంటాం. అయితే దావీదు గారు ఏమంటాడంటే, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాడట. అంటే ఆయన ప్రవర్తనలో కానీ ఆయన చేతల్లో కానీ ఏమంటున్నాడంటే, నేను ప్రవర్తించుచున్నాను. ఏంటంటే యథార్థవంతుడనై ప్రవర్తించుతున్నాను, కానీ నాకు తీర్పు తీర్చు. ఏంటండి, యథార్థవంతుడే కదా మన ఆయనకి తీర్పు ఏంటి కదా. అయితే దావీదు గారు ఏమంటాడంటే, కిందకు వచ్చినప్పటికీ ఏమంటాడంటే, ఏమీ సందేహపడద్దు నాయన, ఏమీ సందేహపడకు, నా యందు నీ యందు, అంటే యెహోవా యందు నేను నమ్మకించున్నాను. ఎందుకని ఏ నమ్మకించున్నాడు ఈయన, ఏమి నమ్మకించున్నాడు అంటే, నాకు మంచి తీర్పుని ఈయన ఇస్తాడు. ఎవరు? యేసు ప్రభు. యెహోవా దేవుడు నాకు మంచి తీర్పుని ఇస్తాడు అనేసి మంచి నమ్మకం ఉంచాడంట. అయితే నేను రిఫరెన్స్లు చూపిస్తాను చూడండి, కొన్ని విషయాలను ఈ తీర్పు విషయంలో. మరి దావీదు గారు ఏమంటాడంటే, ఇక్కడ యెహోవా నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడొద్దునైనా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అంటే దావీదుకి ఒక నమ్మకము కలిగి ఉన్నాడు. ఏంటంటే యెహోవా నాకు మంచి తీర్పు తీరుస్తాడు. అయితే నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి, 15వ కీర్తన 15వ కీర్తన ఒకసారి చేద్దాము. 15వ కీర్తనలో ఒక మాట ఉంది, ఆ మాట కూడా మనం ఒకసారి చూద్దాం. 15వ కీర్తన 2వ చరణం ఒకసారి చదువుతాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరో యథార్థమైన ప్రవర్తన. చూసారు, ఇక్కడ ఏమన్నాడు, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చాడు. ఇక్కడ ఏమన్నాడంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. నిజం పలకాలి మనం ఇప్పుడు కూడా. ఏంటంటే కీర్తనకారుడు ఏమన్నాడంటే, హృదయపూర్వకంగా ఏం పలకాలంట? నిజం పలకాలంట. ఎవరైనా సరే తీర్పు తీర్చే విషయంలో మనం తీర్పు తీర్చవలసిన పని మనకి లేదు, కానీ దేవుడే తీర్పు తీర్చుతాడు. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని చూసి మనం ఏమంటామంటే, నీవెంతరా నీ నీతి ఎంతరా అన్నట్టుగా మాట్లాడుకుంటాం. కానీ కాకపోతే ఇక్కడ ఏమంటాడంటే నిజము పలకాలంట.
అయితే ఇంకొక మాట చూపిస్తాను చూడండి, 7వ కీర్తనలో కూడా ఒక మాట. అన్ని కీర్తనల గ్రంథంలోంచి చాలా విషయాలు ఉన్నాయి. కీర్తనల గ్రంథంలోంచి చాలా విషయాలు ఉన్నాయి. 7వ కీర్తనలో కూడా ఏడవ కీర్తన 7వ కీర్తనలోని 8వ చరణంలో సార్ చదువుతామా. యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చును. ఏమన్నాడు చూసారు దావీదు గారు ఎక్కడ ఏమన్నాడంటే, యెహోవా జనములకు ఏం చేస్తాడంట? తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి, చూసారా ఏం తీరుస్తాడంట? దేన్ని బట్టి తీరుస్తాడంట? నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి. తీర్పు తీర్చేటప్పుడు ఏమంటాడంటే ఇక్కడ నా యథార్థతను బట్టి, ఏంటంటే నా నీతిని బట్టి నాకు తీర్పు తీరుస్తాడు. ఎవరు తీరుస్తున్నారు తీర్పు? యెహోవా తీరుస్తున్నాడు. అయితే మనం తీర్పు తీర్చడానికి మనం ఎంతటి వారమండి? ఎవరినైనా సరే వేలు చూపించడానికి కూడా మనం సరిపోం. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో కల్పన బోధలు ఎక్కువైపోతున్నాయి. ఏమంటున్నారంటే, నీతిగా వాళ్ళను అనుసరించరు కానీ మీరు నడంటారా నీతిగాని నీతిగాని అనుసరిస్తూ ఉండాలి, నీతిగాను బోధిస్తూ ఉండాలి, నీతిగాను నడిపిస్తూ ఉండాలి. చూడండి, ఒక వీడియో నేను చూస్తాను. ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. నిజంగా చూస్తానండి వీడియో. ఎందుకంటే ఆ గొర్రెల కాపరి ఉంటే అక్కడ కాలు అడ్డొచ్చింది. ఆతలకి దూకారు. ఈ గొర్రెలు దూకట్లేదు. దూకట్లేకపోతే గొర్రెల్ని కర్రచ్చుకుని ఎలాగంటున్నాడు కానీ దూకుతలేదు. దూకకపోతే ఏం చేశాడంటే, ఒక ఐడియా వచ్చేతను ఒక గొర్రె పిల్లని తీసుకుని మెల్ల మీద ఎక్కించుకుని ఏం చేయాడంటే, ఈ గొర్రెలన్నీ వెనకాల ఉన్నాయి, ఈ మంద కింద ఉన్నాయి. ఈ గొర్రెలు ఏం చేశాడంటే ఎలా తీసుకుని, ఈ గొర్రెలు చూడలేదు కానీ కిందకు ఉన్నాయి. ఈ లోపల ఈ గొర్రె పిల్లని ఏం చేశాడంటే ఎలా తీసి అలాగేసాడు. అతనికి అలాగే కానీ ఈ గొర్రె పిల్ల ఏం చేసిందంటే అవతల గొట్టుకు కొంచెం అవతల గొట్టుకు పడి అలా పైకి ఎక్కేసింది. అది ఎప్పుడైతే ఎక్కేస్తుందో ఈ గొర్రెలన్నీ కూడా ఒకటి దూకేసింది. చూసారా, మనల్ని నడిపించే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఎదుటివాడు గోతులో దూకేస్తే అందరూ గోతులో దూకేస్తారు. సత్యాన్ని ఎదుర్కోవాలి మనం ఎప్పుడు కూడా. దేవుని వంతు ఏం చేయాలంటే సత్యాన్ని ఎదుర్కోవాలి. ఒకసారి చూడండి, మనం ఏమంటున్నాడు? యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీరుస్తాడు. నా విషయంలో, ఎందుకంటే నేను యథార్థతకు ఉంటే నా విషయంలో ఏం చేస్తాడంటే దేవుడు నాకు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. చూసారు, ఆ గొర్రెలన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఒకటేమో గట్టుకు దూకేసేది, అంటే చాలా వచ్చేసినట్టు, ఒకటేమో కొంచెం అంచుకు దూకి అలా పైకి ఎక్కేస్తుంది. గొర్రెలన్నీ కూడా అలాగే దూకేస్తాయి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నీతిగా నడరు కానీ నీతి బోధన చేస్తారు. అటువంటి మనకు అక్కలు, వాళ్ళ నీతి బోధలకు మనకు అక్కలద్దు, కానీ వాక్యాన్ని నమ్మండి, తప్పలేదు. వాక్యాన్ని నమ్మండి. వాళ్ళు ఎవరో బురదలో దొల్లారని మనం బురదలో తొలవలసిన పని లేదు. వాళ్ళు ఎవరో చేస్తున్నారండి, మనం చేత తప్పెట్టండి అని అనుకోకండి. వాళ్ళ తీర్పు వాళ్ళదే, మన తీర్పు మనం. ఎవరి తీర్పు వాళ్ళదే. భార్య తీర్పు భార్యదే, భర్త తీర్పు భర్తదే, పిల్లల తీర్పు పిల్లలదే. అంతేగాని నీ తీర్పు నాకు, నా తీర్పు ఇంకొకరి తీర్పు ఇంకొకరికే రాదు, అసలు రాదు. అది గ్రంథం ఒప్పుకోదు, గ్రంథం అసలు ఒప్పుకోదు. ఇక్కడ ఏమన్నాడు? ఇంకొకసారి చదువుతామా. 7వ కీర్తన ఒక్కసారి, 7వ కీర్తన గ్రంథము 7వ అధ్యాయంలో నుంచి 8వ చరణం ఒకసారి చదువు. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చు. చూసారా, ఎందుకంటే నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి. ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకునే విషయాలు ఏంటంటే యథార్థతయు నీతి. దీనికోసం మనం ఈరోజు పరిశీలన చేస్తాం. అయితే చాలా విషయాలు గ్రంథంలో ఇంకా ఉన్నాయి. అయితే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయములో నుంచి 25వ అధ్యాయము 21వ వచనం సార్ చదువుతాం. 21వ చరణంలో సార్ చదువుతాం. నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. ఏమేమి సంరక్షిస్తాయంట? యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షిస్తాయి. చూసారా,
యథార్థమైన ప్రవర్తన కలిగిన వారికి ఎప్పుడు కూడా రక్షణ సంరక్షించే విధముగా దేవుడు కాపుదల దయచేస్తాడు. చూడండి, చాలా మందికి ఏంటంటే ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటారు సేవకులు, ఈ కీబోర్డ్ ప్లేయర్స్, ఫ్లాట్ ప్లేయర్స్, సింగర్స్, ఎక్కడెక్కడికో పాపం వెళ్ళొస్తూ ఉంటారు. వీళ్ళు గొప్ప అంటారా? కాదు, దేవుని గొప్ప. నిజంగా వాళ్ళని నడిపించడానికి, తీసుకెళ్ళడానికి, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఎక్కడెక్కడి నుంచో వాడుకుంటూ, నిద్ర లేకపోయినా కానీ ఆ వాహనాలు నడిపే విషయంలో కానీ, వెళ్ళే విషయంలో కానీ, వచ్చే విషయంలో కానీ దేవుడు మంచి కాపుదల దాచేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకొకసారి చదువుతాం, నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును. యథార్థముగా నిర్దోషత్వముగా మనం సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన సేవలో పాల్గొంటున్నాం అనుకోండి, అంటే ఆరాధన చేసే విషయంలో కానివ్వండి, మనం ఏంటంటే మన పాటలు పాడే విషయంలో కానివ్వండి, బైబిల్ చదివే విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా కానీ మనం ఉన్నాం అనుకోండి, ఏంటంటే ఆయన ఏం చేస్తాడంటే సంరక్షించుతాడు. సంరక్షించును కాక అంటే నిన్ను సురక్షముగా ఉంచును కాక. చూసారా, కీర్తనాకారుడు ఇటువంటి విషయాలలో మనకి ఇది మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే 26వ కీర్తనలో మొదటి చరణం కోసం మాట్లాడుకుంటాం. అయితే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. నేను త్వరగా అంటే లెంత్ అవ్వకుండా ఒక అర్ధ గంటలో నేను ముగించే విషయంలో నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకో కీర్తన చూద్దాం. ఈ 26వ కీర్తనలోనే ఇంకొక మాట చూడండి. ఇంకో మాట ఉంది 26వ కీర్తనలోనే 11వ చరణం చదవండి, కిందకి వచ్చి, నేను యథార్థవంతుడని నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించు, నన్ను కరుణించు. చూసా, ఇక్కడ ఏమంటున్నాడంటే నేను యథార్థవంతుడనై ఏం చేస్తున్నాడంట, నడుచుకొనుచున్నాడంట. ఏమంటున్నాడంటే ఇక్కడ నన్ను విమోచించుము, నన్ను కరుణించు. సరే, దావీదు గారు యథార్థముగా ఉన్నాడంట. మరి మనలో యథార్థత ఉండదు. కానీ ప్రభువా నన్ను కాపాడే, నాకు అది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి, నాలో ఉన్నది ప్రతిదీ బలహీనత పోగొట్టే, నా అప్పులు పోగొట్టే, ఇవన్నీ పోగొట్టే అని చెప్పుకుంటుంటాం మనలో యథార్థత లేకుండా. కానీ దావీదు గారు విషయంలో మనం ఆలోచన చేస్తే నేను యథార్థవంతుడని నడుచుకొనిచున్నాను. చూసారు, అక్కడ నన్ను విమోచించుము, నన్ను కరుణించు. చూసారా, ఇంతకు ఎలాగ మాట్లాడుతున్నాడంటే దావీదు గారు ఒక ఏంటంటే మనసు మంచి మంచి నమ్మకం కలిగి ఇక్కడ ఏమన్నాడంటే, ఇంకొక మాట చూస్తాను చూడండి. 31వ కీర్తన, అన్ని కీర్తనలోంచే చాలా విషయాలను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 31వ కీర్తన 31వ కీర్తన 14వ చరణంలో చదువు. యెహోవా నీ అందు. చూసారా, ఇక్కడ ముందుకుంటా మనం కీర్తనలో 26వ అధ్యాయంలోంచి మొదటి చరణంలో మాట్లాడాం కదా, ఇక్కడ కూడా అలాగే మాట్లాడుతున్నాం. చూడండి, యెహోవా నీ అందు నమ్మకించి ఉన్నాను, నీవే నా దేవుడు, నేను అనుకొనుచున్నాను. చూసా, ఇక్కడ అన్నాడు యెహోవా నీ యందు నేను నమ్మకించి ఉన్నాను, నీవే నా దేవుడు. ఇక్కడ మంచి నమ్మకం కలిగిన విషయంలో ఇక్కడ ఏమంటాడంటే దావీదు గారు మంచి విషయాలను మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటంటే 26వ కీర్తన నుంచి 2వ చరణాలను కూడా ఒకసారి వెళ్దాం. మనం 26వ కీర్తన 2వ చరణాన్ని ఒకసారి చూద్దామా? ఒకసారి ఒక్క నిమిషం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించు. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా యథార్థవంతుడును, నాకు తీర్పు తీర్చుము, ఏమి సందేహపడవద్దు, యెహోవా యందు నమ్మకించునన్న విషయాలలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటంటే యథార్థమైన ప్రవర్తన గురించి మాట్లాడుకున్నాం. యథార్థమైన ప్రవర్తన గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము అనేసి ఇక్కడ కొన్ని విషయాలను గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇది కూడా నేను క్లుప్తంగానే వివరించేస్తా 10 నిమిషాల్లో. ఎందుకంటే ఇక్కడ చూడండి, యెహోవా
నన్ను పరిశీలించు. పరిశీలించడం అంటే అర్థమవుతుందండి? పరిశీలించడం అంటే ఏంటి? పరిశీలించడం అంటే ఏంటంటే నేను చెప్పనా, మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం అనుకోండి, ఒకవేళ మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాం మనం, ఎవరైనా చూస్తున్నారా లేదా, ఎవరైనా చూస్తున్నారేమో అని అలా ఎలాగని మనం అటు ఇటు నిలుపుకుంటూ ఉంటాం. నిలుపుకుంటూ ఉండేటప్పుడు ఏమనుకుంటాం అంటే, ఎవరు చూడకపోతే టకటక ఏదన్నా తప్పుడు పనులు చేసే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా నన్ను పరిశీలించు అంటే, నన్ను పరిశీలించిన ఆయన నేను ఏమేమి చేస్తూ ఉన్నానో, దావీదు గారు ఏమంటాడంటే, నేను ఏమేమి చేస్తూ ఉన్నానో దీంట్ల విషయంలో నన్ను పరిశీలించు. ఇంకొక మాట ఏమంటాడంటే, నన్ను పరీక్షించు. నన్ను పరీక్షించు, నేను చేస్తానో లేదని, నేను చేస్తానా లేనని నన్ను పరీక్షించు అనేసి కూడా ఇక మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేనేమంటానంటే, ఇక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే, నన్ను పరిశోధించు, నాకు పరీక్ష పెట్టు, నన్ను పరిశోధించు అంటే నేను చేస్తానా లేదా, నాకు పనప్ చెప్పినాయి, నువ్వు పనప్ చెప్పాను నేను చేస్తాను లేదా, అది కూడా చూడు. ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఏంటంటే ఒకటి పరిశీలించుము, ఒకటి 2 పరీక్షించుము, 2 పరిశోధించు. మనకి ఏదన్నా మనకి గవర్నమెంట్ ద్వారా కానీ ఏమన్నా మనకి రావాలని మనం అనుకున్నాం మనకు ఏం చేస్తారన్నా, పరిశోధన చేస్తూ ఉంటారు. మన కుటుంబాల చుట్టూ కానీ ఇలా పక్క వీధిలో కానీ పరిశోధన చేస్తూ ఉంటారు. పరిశోధన చేసేటప్పుడు ఎలా ఉంటాయంటే, మంచి వాళ్ళ కాదా అనేసి నన్ను పరిశోధించు, నేను నిలబెడతానా లేదా, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు. ఈ విషయాల్లో కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. చూడండి, యోబు గ్రంథంలోంచి, యోబు గ్రంథము 13వ అధ్యాయము ఇక్కడ మాట్లాడంటే మాట్లాడాను కదా, ఇక్కడ ఏమన్నానంటే 3 విషయాలను మీరు మనం మనసులోకి తెచ్చుకోండి, రాసుకోండి. ఏంటంటే 3 విషయాలు ఇక్కడ ఏంటంటే పరిశీలించము, పరీక్షించము, పరిశోధించము. ఈ 3 విషయాలు మనం మాట్లాడేది ఏంటంటే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 2వ చరణాన్ని మాట్లాడుతుంటాం. అయితే ఇక్కడ యోబు గ్రంథము రిఫరెన్స్ చూపిస్తున్నాం చూడండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుతాం. నా దోషములెన్ని, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా అతిక్రమములే, నా అతిక్రమమును, నా అతిక్రమమును, నా పాపమును, నా పాపమును నాకు తెలియజేయి. ఇక్కడ ఏంటంటే మొదటిగా ఏమన్నాడు, నన్ను పరిశీలించమన్నాడు కదా. నన్ను పరిశీలించు, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములు, నా పాపములు నాకు తెలియము. చూసావా, నాకు తెలియజేయి. మనం ఏమనుకుంటామంటే, నా పాపములను నాకు తెలియదు, ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. నేను చేసే నేను అనుకుంటూ ఉంటాను, నేను ఏమనుకుంటానంటే నేను చాలా యథార్థంగా ఉంటున్నాను, నన్నెవడరా వేలు పెట్టి చూపించేవాళ్ళు అని మనం అనుకుంటాం. మన పాపాలు మనకి తెలియదు, ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే, యోబు గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఇక్కడ మనకు ఒకసారి చదువు, నా పాపములెన్ని, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా దోషములెన్ని. చూసారా, నా పాపాలెన్ని, నా దోషాలు. పరిశీలించడం అంటే నువ్వేమేమి చేస్తున్నావు, ఎన్ని పాపాలు చేస్తున్నావు, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నావు, ఎవరిని ఏమంటున్నావు, ఏ రీతిగా నడుచుకుంటున్నావు అన్నదే పరిశీలించడం అంటే. అయితే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అదే యోబు గ్రంథం నుంచి 31వ అధ్యాయంలో నుంచి ఈ మాత్రం చాలా విషయాలు యోబు గ్రంథంలో మనకి రాయబడి ఉన్నది. చూద్దామా, 31వ అధ్యాయము 4వ వచనం కానీ ఒకసారి చదువుదాం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటిని లెక్కించును కదా, అబద్ధికుడనై నేను తిరిగిలాడిన ఎడల మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనని ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. చాలు. ఏంటంట, ఏ త్రాసులు తూతాడట? న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక. మరి న్యాయమైన త్రాసు ఎక్కడుందండి? ఇప్పుడు ఈ రోజుల్లో ఉందా? అసలు పనిచేస్తుందంటారా? నిజంగా
ఏమనుకుంటారంటే నేను పరలోకం వెళ్ళిపోతాను, పరలోకం. బైబిల్ నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతామని బైబిల్ ఏం చెప్పలేదండి అసలు. బాప్తిసం తీసుకుంటే నువ్వు పరలోకం వెళ్ళిపోతావయ్యా అని బైబిల్ ఏం చెప్పలేదు. ఏమన్నాడంటే ప్రభువా ప్రభువా అని పిలిచేవారు ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యంలో వచ్చారట, కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళే పరలోక రాజ్యంలో చేరతాడన్న మాట ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్పినట్టు చెప్పారు. ఎవరంటే యేసు ప్రభు వారి నోటితోనే చెప్పిన మాట. మనం బాప్తిసం తీసేసుకున్నాము, బాప్తిసం తీసేసుకుంటే మనం ఎలా ప్రవర్తన చేసిన పర్లేదు, ఎలా నడిచిన పర్లేదు, మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతామని అనుకోకండి. ఎవరైనా, నేనైనా ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా సరే ఆ మాట మాత్రం అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే నా ప్రవర్తన అది ఇందాక అన్నాడు కదా, ఏమన్నాడంటే నా దోషములెన్ని, నా పాపములెన్ని. నీ పాపంలో నా పాపంలో కూడా దేవుడు చూస్తలేదంటారా? చూస్తున్నాడు కదా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే న్యాయమైన త్రాసులో ఆయన నన్ను ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇంకొక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 10వ చరణంలో చదువుదాం. 66వ అధ్యాయము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము దేవా 66వ అధ్యాయము చదువు. దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. మనం మాట్లాడుకునే మాట ఏంటంటే పరిశీలించుము అన్న మాట కోసం మాట్లాడుకుంటున్నాం కదా. నీవు మమ్మను పరిశీలించుము, పరిశీలించి ఉన్నావు. ఎండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మును నిర్మలముగా చేసి ఉన్నావు. ఎప్పుడో తెలుసా? చెప్పనా ఆ మాట? చిన్న క్లుప్తంగా చెప్పేస్తాను అన్నమాట. పాస్టర్ గారు ఏమంటారంటే, నాయన నువ్వు బాప్తిసం పొందాలని ఆశపడుతూ ఉన్నావా? బాప్తిసం పొందేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంచి సమయం ఇది. బాప్తిసం పొందేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యొద్దండి అని చెప్తారు. చేయొద్దండి అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం చెయ్యొత్తాం. కొంతమంది ఏంటంటే వివాహాల కోసం తీసుకుంటారు బాప్తిసాలు. కొంతమంది ఏం చేస్తారంటే ఉపవాస కూటాల్లో ఉపవాస మీటింగ్స్ జరిగేటప్పుడు, ఆ వ్రత దినాలు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఆ 3 దినాలు ఉన్నాయి, 4 దినాలు ఉన్నాయి, ఉపవాసం చేసి ఏం చేస్తారంటే కొంతమంది బాప్తిసాలు తీసుకుంటారు. అయితే మొదటిలో ఏం చేస్తారంటే వీళ్ళు చాలా నిర్మలముగా, ఇక్కడ ఏమంటాడంటే ఎండిని నిర్మలముగా చేయు రీతిగా మమ్మును నిర్మలముగా చేయి ఉన్నాం. ఎండి ఒక ఆవరణంగా తయారవ్వాలంటే ఏం చేయాలంటే దాన్ని కాల్చాలి, చేయాలి, చాలా రకరకాలుగా దాన్ని మార్చుతుంటారు ఒక వస్తువుగా తయారవ్వాలి. అయితే మన పాపంలో ఉండేటప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలుచుకుని ఆయన రక్షణలోని పిలుచుకున్న తర్వాత, నీటి ద్వారా బాప్తిసం పొందిన తర్వాత, మళ్ళీ జన్మించిన తర్వాత ఏంటంటే ఎండిలాగా నిర్మలముగా ఉన్నాడు. ఉండేటప్పుడు ఏంటంటే నీవే చేయాలంటే పరిశీలించి యెహోవా నిన్ను పరిశీలించాడు. అంతవరకు నువ్వు ఎటు రీతిగా జీవించినా నేను పట్టించుకోడు. కానీ బాప్తిసం పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే నిర్మలముగా ఉండాలని గ్రంథకర్త సెలవిస్తాడు. అయితే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. నువ్వు కీర్తన గ్రంథం నుంచే 139వ కీర్తన 23, 24 చరణాలు, 2 చరణాలు చదువు. పరిశోధించే విషయంలో పరిశీలించుము. ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. 3 విషయాలను మనం మర్చిపోకండి. ఈ 3 విషయాలు మర్చిపోద్దు అసలు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున చాలు నిత్య మార్గమున నన్ను నడుపుము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే 23, 24 చదివాం కదా. 4వ చరణంలో ఏమంటాడంటే నీకు ఆయాసకరమైన మార్గము అంటే ఆయనకి నచ్చలేని గుణ లక్షణాలు మనలో ఉన్నాయేమో, నాలో ఉన్నాయేమో చూడు. అదే అంటున్నాడు అక్కడ కీర్తనకారుడు. ఏమంటాడంటే నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గంలో నన్ను నిత్య మార్గంలో
నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉందేమో ప్రభు, నేను దాన్ని సరి చేసుకునే భాగ్యాన్ని దయచేయి. ఎందుకంటే నిత్య మార్గంలో నేను నడవాలని ఆశపడుతూ ఉన్నాను. కాకపోతే ఈ లోక ఆశలలో నేను పడిపోతూ ఉన్నాను. కానీ ఈ లోక ఆశలో నేను పడిపోకూడదు. నాలో నీకు నచ్చని ఏమన్నా దుష్ట లక్షణాలు ఉంటే నాయన తీసేసి మంచి నిర్మలముగా వెండిలాగా బంగారంలాగా నన్ను తయారు చేయాలని నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. తయారవ్వాలని నువ్వేం చేయాలా? వాక్యాన్ని చదవాలా. తయారు చేయాలని నువ్వేం చేయాలా? ఎదుటి వాడిని వేలు పెట్టి చూపించే విధానాన్ని విడిచిపెట్టుకోవాలా. ఎదుటి వాడిని ఎప్పుడైతే వేలు పెట్టి చూపించుకుంటూ ఉంటావో, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమంటే ఆ మాట ఇప్పుడు జ్ఞాపకం ఉన్నది నాకు. ఏంటంటే కయ్యను ఏబేలు గారి గురించి చూసుకున్నాం కదా. ఒకళ్ళేమో ఒకలాగా చూశాడని యెహోవా మీద కోపగించుకుని ఏం చేశాడు? ఆయన వెళ్ళిపోయి నరహత్య చేసేసాడు, చంపేశాడు. నా తమ్ముడికి నేను ఏమైనా కావలి పడినా బాబా అంటే యెహోవా కనుదృష్టి లోకం అంతటి మీద ఉంది. తెలీదా? నువ్వు మిద్దె మీదకి ఎక్కినా ఉన్నాడు, అగాధంలోనికి పోయినా ఉన్నాడు, ఆకాశంలోకి పోయినా ఉన్నాడు. దేవుడు కనుదృష్టి నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకోగలవయ్యా? తప్పించుకోలేము కదా. అందుకని కీర్తనకారుడు ఏమంటాడంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు. చూడండి, ఒక్కసారి చదువుతాం దాన్ని. నీకు ఆయాసకరమైన పైనుంచి చదువుతాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొను. అంటే పరిశోధించు, నా హృదయం తెలుసు. హృదయములో ఉన్న విషయాలను ఎవరైనా తెలుసుకోగలరా? ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, నిమిషం. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన దగ్గర మెడలు వేసుకుంటారు, దాన్ని ఏమంటారు, దాన్ని స్టెథోస్కోప్ ఏదో అంటారు కదా. అది పెట్టినప్పుడు మన హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటి, ఊరు పీల్చుకోండి, ఒక చార్జ్ చూడండి అని అంటారు. కానీ హృదయంలో నువ్వేం ఆలోచించుకుంటున్నావు, హృదయంలో ఏమి తిట్టుకుంటున్నావు, హృదయంలో ఏమి తలంచుకుంటున్నావు ఆయన చూడగలడా? చూడలేడు. కొన్ని నీ హృదయం దగ్గర ఆయన అది పెట్టాడు కదా, అది పెట్టినప్పుడు ఆయనకి ఆ హృదయంలో ఉన్న ఆలోచన ఆయన వినపడుతుందంటారా? వినపడుతుంది కదా. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటాడంటే, కీర్తనకారుడు ఏమంటాడంటే, నా హృదయ ఆలోచనను ఒకసారి తెలుసుకొనుము. చూసారా? పరిశోధించి, దేవా నన్ను పరిశోధించి నా హృదయ ఆలోచనలను తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నాలో చూడు ఒకసారి నా ఆలోచనను తెలుసుకొనుము. అది కింద ఏమంటాడంటే, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, కానీ నిత్య మార్గములు నన్ను నడుపునాయి. ఏంటంటే నీకు ఆయాసకరమైన మార్గాన్ని తీసేయి ప్రభా. నా దగ్గర నీకు నచ్చలేంది ఆయాసకరమైన మార్గం ఉందేమో నైనా తీసే ప్రభా, తీసేసి. కానీ నన్నేం చేస్తావంటే, నువ్వు నీ నిత్యమైన మార్గంలో అంటే మంచి మార్గంలో నన్ను నడుపుము అని చేసి దావీదు గారు మాట్లాడతాను. ఈరోజు మీతో నాతో కూడా ఈ గ్రంథంలో నుంచి చాలా విషయాలు నిత్యమైన మార్గంలో మనం నడవాలంటే ఏం చేయాలంటే, మనలో ఉన్న చెడు లక్షణాలను తీసేసుకోవాలని గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని నేను చూపిస్తాను, చూడండి. త్వరగా ముంచేసుకుందాం. ఇంకో విషయాన్ని చూపిస్తాను, చూడండి. మనం మాట్లాడుకునేది పరిశీలించము, పరీక్షించము, పరిశోధించము. ఈ విషయాల కోసం మాట్లాడుకున్నాం కదా. కీర్తనకారుడు కోసం మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే ఇంకొకసారి ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి ఇర్మియా గారు కూడా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము ఒకసారి చూడండి. గ్రంథం
ఇర్మీయా గ్రంథము 20 అధ్యాయం 12వ వచనం సాధ్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడు నీవే. పరిశోధించువాడు నీవే. అంతరింద్రియములను హృదయమును చూచువాడు నీవే. చూసారా, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏంటంటే హృదయంలో ఉన్నది డాక్టర్ గారు కాదు కదా, ఎన్ని మిషన్లు ఎట్టినా ఎవడో కూడా కనిపెట్టలేడు, కానీ దేవుడు కనిపెట్టలేడు. ఇక్కడ ఏమన్నాడు, ఒక్కొక్కసారి పైనుంచి చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడు నీవే. నిన్ను పరిశీలిస్తున్నాడు దేవుడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, పరిశోధన చేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు కూడా ఏమంటాడంటే ఇక్కడ పరిశోధించేవాడు నీవే. కింద ఏమంటాడు చూడండి, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు కూడా నీవే. అంటే లోపలికి వెళ్ళిపోతాడంట దేవుడు. నిజంగా కదా, చూసావా, హృదయంలో నుంచి అంతరింద్రియములకు లోపలికి వెళ్ళిపోయి కూడా నీలో చిన్నగా ఉన్న ఆలోచన కూడా చూడగల శక్తిమంతుడు మన దేవుడు. అనుకుంటాం మనం ఏదో చిన్న మచ్చరం ఉంటే చాలు. దీని విషయాన్ని బట్టి నాకు ఏం జ్ఞాపకం వస్తుంది అంటే, గులుగుంత పూస ఎర్రగా ఉంటుంది కదండి, అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. కానీ అది అనుకుంటుందంట కింద నలుపు ఉన్నదన్న విషయాన్ని అది మర్చిపోతుందంట. నాలో ఉన్నదన్న పాప అన్న విషయంలో మనం చాలా మంది ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు. అటువంటి విషయంలో మనం ఏంటంటే చిన్న పాపముల్లో ఆ చిన్ని పాపంలో కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట, హృదయంలోకి, అంతరింద్రియములోనికి, హృదయంలోనికి చూచువాడువు నీవే. వంక కిందకి చదువుతాం. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వానికి చేయు ప్రతిదండన నేను చేతును గాక. సరే, వ్యాజ్యమాడవలసిన పని లేదు ఎవరితోనూ కూడా. యెహోవాగా అప్పగించాయి, ఆయన చూసుకుంటాడు. ఏదైనా సరే నీ హృదయంలో నుంచి ఏది చిన్న ఆలోచన ఉన్నా కానీ యెహోవా దేవుడు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు చూడగలడు అనేసి గ్రంథకర్త ఇక్కడ మనకి సెలవిస్తూ అంతరేంద్రములోనికి వెళ్ళిపోతాడు దేవుడు. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే అంతరేంద్రములోనికి వెళ్ళిపోతాడు. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట కీర్తన గ్రంథంలోకి వచ్చేయండి. 17వ కీర్తనలోకి వస్తాం. 17వ కీర్తన ముగించేసుకుంటాం, అయిపోయింది త్వరగా. 17వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. దావీదు గారు ఏమంటున్నాడంటే ఇక్కడ, రాత్రి వేళ నీవు నన్ను దర్శించితివి, నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నాకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపను. కొంతమంది ఏం చెప్తారంటే భక్తి పరులుగా ఉంటాం కానీ నోటును కూడా పాపదలు కాసుకోలేము. ఎవరో ఏదో అన్నారని మనం కూడా ఏం చేస్తామంటే నోరు పారేసుకుంటూ ఉంటాం. ఇక్కడ 3 విషయాల కోసం మనం మాట్లాడాం కదా, ఏంటంటే పరిశీలించము, పరీక్షించము, పరిశోధించము. ఈ విషయాల కోసం మనం మాట్లాడుతున్నాం. పైన ఏమన్నాడంటే కీర్తనాకారుడు, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు. అంటే మన నోటి ద్వారా కూడా పాపం చేస్తామనుకోండి, దేవుడు తీర్పులోనికి నిన్ను నన్ను కూడా తీసుకొస్తాడు. అటువంటి వారిగా మనం ఎవ్వరం కూడా ఉండకూడదని ప్రభు పేరట మీ అందరిని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఇంకొక రిఫరెన్స్ ఉంది. ఆ రిఫరెన్స్ ఒక్కసారి చూసేసి మనం ముగించేసుకుంటాం. చూడండి, ఇది కూడా కీర్తన గ్రంథం నుంచే 7వ కీర్తన. ఇందాక చదివాం కదా, అది కాదు ఇంకో విషయం.
7వ కీర్తనలోంచి 7వ కీర్తన 9వ చరణాన్ని చదువుదాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. ఎవరంటే ఈయన నీతిగల దేవా. ఎవరైనా నీతిగల దేవా? ఎవరు? మన దేవుడు. మనము ఇక్కడ ప్రతిదీ కూడా నేను చూపించే రిఫరెన్సుల్లో కూడా అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. చూడండి, ప్రతిదీ కూడా లింకు. పరిశీలించుము అంతరింద్రియములను, హృదయంలోని గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ రోజు అంతా కూడా. హృదయంలోని ఏమున్నది? హృదయంలోని పాపం ఉంచుకుంటే దేవునికి మనము ఇష్టలుగా ఉండటం అసాధ్యం. అయితే అంతరింద్రియములను పరిశీలించగల దేవుడు మన దేవుడు. ఏమన్నాడంటే ఇక్కడ ఇంకొకసారి చదువుదామా? హృదయములను అంతరింద్రియములను పరిశీలించగల నీతి గల దేవ. మనం ఎవరిని వెంబడిస్తున్నామంటే నీతి కలిగిన దేవుడిని వెంబడిస్తున్నాం. నీతి కలిగిన దేవుడిని మనం వెంబడిస్తున్నాం కాబట్టి నీతి కలిగిన దేవుడు మన హృదయములను, మన అంతరింద్రియములను పరిశీలించే సమయంలో మన హృదయంలో ఏ మచ్చరము కూడా, అంటే చిన్ని పాపం కూడా లోపలికి వెళ్ళి చూడగల శక్తివంతుడు మన దేవుడు కాబట్టి అటువంటి ఏ విషయాలు కూడా మనం హృదయం ఉంచుకోకుండా నిర్మలముగా దేవుని సేవలో మనందరం కూడా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ముగించేసుకోండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ లోకములో తండ్రి మేము జీవించడానికి కొన్ని విషయాలను తండ్రి ఈ రాత్రి మాకు బయలుపరిచి మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ గుప్త యజ్ఞంలో తండ్రి నీవిచ్చిన మంచి తలంపును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. హృదయ అంతరంగములను తండ్రి యథార్థమైన ప్రవర్తన గురించి పరిశీలించము, పరీక్షించము, పరిశోధించము ప్రభువా. కీర్తనాకారుడు మాటలన్నీ కూడా మేము కూడా తండ్రి ఆ మాటలన్నీ మేము తండ్రి నెవరవేసుకుని ప్రభా మాలో కూడా తండ్రి నీకు నచ్చలేని ఏమన్నా ఆయాసకరమైన దుష్ట ఆలోచనలు కానీ దుష్ట తలంపులు కానీ ప్రభా నాయనా నీకు నచ్చని తండ్రి దుష్ట లక్షణాలు తండ్రి మాలో కానీ ఉంటే మేము తీసేసుకుని ప్రభా నువ్వు తండ్రి హృదయమును అంతరింద్రియములను లోపలికి చూడగల నీతి కలిగిన దేవుడు అని మాకు తెలుసు కనుక ప్రభా మా హృదయంలో కూడా ఏ కల్మషము తండ్రి ఏ పాపము కూడా ఉంచుకోకుండా ప్రభా మా హృదయమునండా నీ వాక్యాన్ని ఉంచుకునే భాగ్యం దయచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని వారి ప్రతి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా. ఏ దినం ఏం సంభవిస్తుందో మాకు తెలియదు కానీ ప్రభా మేమంతమ వరకు తండ్రి మరణము వరకు కూడా తండ్రి నమ్మకముగా తండ్రి నీ పరిచర్యలో తండ్రి నీ సేవలో ప్రభా నమ్మకముగా తండ్రి నిన్ను నమ్ముకుని తండ్రి నీ బిడ్డలుగా తండ్రి జీవవృక్షమును తండ్రి ఓ ఫలించేవారుగా తండ్రి నీ రాకడలు ఎత్తబడి గుంపులో నువ్వు ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆదరించండి, నడిపించండి, పోషించండి. ఈ సన్నిధిని ప్రసన్నత మాకును మా కుటుంబాలకు తోడై ఉండి నడిపించండి. నీ చిత్తమైతే రేపు ఆదివారము నీ పాద సన్నిధిలో ప్రభా మేము గడిపే భాగ్యము తండ్రి నా కుటుంబానికును ఈ వీడియో చూస్తున్న కుటుంబాలకు తండ్రి నీ చిత్తమైతే మాకు దయచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునే కుటుంబాలుగా మా కుటుంబాలను మలుచుకోమని ఈ చిన్ని ప్రార్థన పాలసలు చేర్చుకుని జవాబు దయచేస్తూ నమ్మొచ్చు. నా కొరకు మనందరి కొరకు తిరిగి రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మనవులు అన్నీ అడిగి పొందుకుని ఉన్నాము మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న వారు చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే నేనేమంటున్నానంటే నేను లైవ్ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే కొన్ని విషయాలను మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఇది యూట్యూబ్లో మనకి ఈ లింకును మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబీకులకు, మీ స్నేహితులకు కూడా పంపించండి. అయితే నేనేమంటున్నానంటే మనకి అందరికీ కూడా పంపించండి. ఇంకా కొంచెం సబ్స్క్రైబ్ పెరిగితే నేను లైవ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. లైవ్ ఇవ్వడం వల్ల నాకు కూడా చాలా టైం కూడా సేవ్ అవుతూ ఉంటుంది, డేటా కూడా సేవ్ అవుతూ ఉంటుంది. మీ చిత్తంలో మరి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్, ఆమెన్.